హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టాంట్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను మీకోసం మ్యాగీ మంచూరియా చేసి చూపించబోతున్నానండి. ఈ మ్యాగీ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటుంది. అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఈ మ్యాగీని. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అండ్ పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. బయట తినే మంచూరియా కంటే ఈ మంచూరియా కొంచెం టేస్టీగా, డిఫరెంట్గా ఉంటుందండి. ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీని తినండి. ఇక ఎప్పుడు ఇలానే చేసుకొని తినాలి అనిపిస్తుంది. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మ్యాగీ మంచూరియన్ కోసం ఒక 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని పెట్టుకోండి. దాంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మీరు 2 మ్యాగీస్ తీసుకుంటున్నారు కాబట్టి 1.5 గ్లాస్ పోసుకున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు దాంట్లోకి మనం మ్యాగీని వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ హీట్ అయిన తర్వాత మ్యాగీని వేసుకోండి. ఇలా మ్యాగీని వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించేసుకోండి. మెత్తగా ఉడికిపోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఏమీ ఉండకూడదండి. దీంట్లో వాటర్ ఉంటే ఏమవుతుందంటే మనం వేసే పిండి అనేది మొత్తం మ్యాగీ పట్టేసుకుంటుంది. అప్పుడు మనకి పైన క్రిస్పీ అనేది ఉండదన్నమాట. సో మనం ఈ వాటర్ అనేది ఏమీ లేకుండా ఉడికించేసుకోవాలి. అదే మీరు వాటర్ ఎక్కువ పోసుకున్నారనుకోండి, అప్పుడు మ్యాగీ అనేది మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన మ్యాగీని తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోండి. ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయని. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి నెక్స్ట్ కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లవర్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి బియ్యం పిండిని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. 2.5 వేసుకోండి, మీ ఇష్టం. ఒకవేళ బియ్యం పిండి వేసుకోకపోయినా పర్వాలేదండి, అది మీ ఇష్టం. నెక్స్ట్ దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి మ్యాగీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, అందుకని సాల్ట్ని కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఆ మ్యాగీ మసాలాలన్నిటిని దీంట్లో వేసేసుకోండి. నేను 2 మ్యాగీ మసాలాలు తీసుకున్నానండి. అండ్ ఇంకొక మ్యాగీ తీసుకొని అలా స్మాష్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఆ ప్యాకెట్లో ఉన్న పౌడర్ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి టమాటో సాస్ని వేసుకోవాలండి. టమాటో సాస్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ ఆ మ్యాగీకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇది కలిపేటప్పుడు మనకి చేతులకి మొత్తం స్టిక్కీగా అయిపోతుందండి. ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు మళ్ళీ చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని బాల్స్ని, మీకు ఎంత సైజ్ బాల్స్ కావాలో అంత సైజులో ఈ మ్యాగీని బాల్స్ చేసేసుకోండి. ఇలా నేనైతే ఈ సైజులో బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా మ్యాగీ మొత్తాన్ని బాల్స్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దాన్ని మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా, ఆ మ్యాగీలోకి వీటిని డిప్ చేసేయండి. ఇలా కొంచెం డిప్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నిటినీ డిప్ చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకున్న మ్యాగీని డిప్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనం తినేటప్పుడు ఆ పైన ఉన్న మ్యాగీ అనేది ఆయిల్లో ఫ్రై అయ్యి మనకి క్రిస్పీగా తగులుతుంది. ఓకేనా, ఇలా అన్నిటిని చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాగీ బాల్స్ ఉన్నాయి కదా, మ్యాగీ బాల్స్ని దీంట్లో వేసేసుకోండి. ఇలా ఈ బాల్స్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్కి పెంచేసుకోండి. అప్పుడు పైన క్రిస్పీ అనేది వస్తుంది మీకు. ఓకేనా, ఇప్పుడు 5 మినిట్స్కి ఇవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయండి. ఈ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మరికొన్ని బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ని కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి.
ఇలా మొత్తం వేసేయండి. వీటిని కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి క్యాప్సికమ్ వేసుకోండి. మీ దగ్గర కలర్ఫుల్ క్యాప్సికమ్ ఏమైనా ఉంటే ఆ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అండి, ఓన్లీ కలర్స్ కోసం అంతే. నెక్స్ట్ దాంట్లోకి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. చాలామంది వెల్లుల్లిపాయలు వేసుకుంటారండి, నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను స్కిప్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలను కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా. ఈ ఉల్లిపాయలు అనేది కొద్దిగా వేగిపోయిన తర్వాత దాంట్లోకి మనం ఇప్పుడు స్లైసెస్ని వేసుకుందాం. గ్రీన్ చిల్లీ సాస్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. గ్రీన్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి డార్క్ సోయా సాస్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి మ్యాగీ టమాటా కెచప్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలపాలండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇవన్నీ కలిసిపోయిన తర్వాత దాంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని వేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కారం అండ్ అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడుతుంది. ఇలా ఉడికిపోతున్న దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాగీ బాల్స్ ఉన్నాయి కదా, ఆ మ్యాగీ బాల్స్ని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే మ్యాగీ మంచూరియా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎంసీఆర్ ఇన్స్టంట్ రెసిపీస్ని చూస్తూనే ఉండండి.